హలో వ్యూవర్స్, నేను మిసెస్ రహిన్మా ఖాదర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రహిన్మా సింపుల్ లైఫ్. ఈరోజు నేను ఈ వీడియోలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. మోస్ట్ అండర్ రేటెడ్ అని ఎందుకన్నాను అంటే, చాలామందికి ఈ రెసిపీ ఇష్టం ఉండదు, బట్ చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా చేసేయచ్చు. అదేనండి, మీ గెస్ కరెక్టే. ఉప్మా గురించి మాట్లాడుతున్నాను నేను. ఉప్మా ఎలా చేసుకుంటున్నాను, నేను ఎలా చేస్తాను ఉప్మా అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్పేస్తాను. ఉప్మా చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకు కావాల్సిన పోపు దినుసులన్నీ వేసేసుకొని, అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి అది బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 టమాటాలని కూడా పీసెస్లా కట్ చేసుకొని అవి కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్స్ వాటర్ అన్నట్టుగా మనం ఎసురు పెట్టేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బొంబాయి రవ్వను కూడా వేసేసుకోవాలి. బొంబాయి రవ్వని నెయ్యిలో మనం రోస్ట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఈ బొంబాయి రవ్వ వేసేసిన తర్వాత దీన్ని బాగా కలిపేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు మనం మగ్గించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే పల్లీ చట్నీ. పల్లీ చట్నీతో ఈ ఉప్మా ఇంకా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.